ఎలా పడితే అలా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాను అని చెప్పి శివజ్యోతి గారు నా అన్వేషణ అని అన్నారు అని చెప్పి ప్రజెంట్ అయితే యూట్యూబ్లో వస్తూ ఉంది. అయితే నా అన్వేషణ శివజ్యోతి గారి మీద వీడియోలు అనేవి చేశాడు. మరి తను మాట్లాడే మాట తీరు చాలామందికి నచ్చదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని లాగుతాడు, మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించి మాట్లాడు. శివజ్యోతి గారు ఎంత కష్టపడి పైకి వచ్చానో మీకు తెలుసా అని చెప్పడం అయితే జరిగింది. తను బిగ్ బాస్ నుంచి ఇప్పుడు వరకు, అలాగే అంతకుముందు యాంకర్గా కూడా చేశారు. ఇవన్నీ చూసుకుంటే శివజ్యోతి గారు నిజంగానే కష్టపడి వచ్చారు. కానీ ప్రమోషన్ వీడియోస్ కూడా చేస్తారు. బెట్టింగ్ యాప్ చేశారు, ప్రజెంట్ అయితే ఆపేశాను అని కూడా చెప్పారు. అయితే నా అన్వేషణ మాట్లాడే బెట్టింగ్ యాప్ది మంచిదే అయినా తను మాట్లాడే తీరు అయితే ఎవరికీ నచ్చదు. ఏది పడితే అది మాట్లాడితే ఇలాగే ఉండిద్ది, ఎవరు ఊరుకోరు. తనంటే ఊరుకుంటారు, తన ఇంట్లో వాళ్ళని కూడా లాగితే ఇలాగే ఉండిద్ది. అయితే శివజ్యోతి గారు చేసిన పని కరెక్టా కదా, కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. అలాగే ప్రజెంట్ అయితే ఈ నా అన్వేషణ కొంచెం చూసి కంట్రోల్గా మాట్లాడితే చాలా బాగుండిద్ది. వాళ్ళ ఇంట్లో వాళ్ళని అందరినీ లాగితే ఇలాగే రియాక్ట్ అవుతారు ఎవరైనా సరే.